మాటలను నమ్మి గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయ వెళ్ళనే. ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసనే. పురుమల్లే ప్రకటించేసేయ్, ప్రభుని మహిమేతో చూపించేసేయ్, వెలుగల్లే వ్యాపించేసేయ్ జనులా. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ పునరుద్ధాన దినపు శుభాకాంక్షలు, వందనాలు తెలియజేస్తున్నాము. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఈనాటి మన ధ్యానాంశము పాపం, శ్రమ, ఆరంభం. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల రాజా, మీకు వందనాలు చెల్లిస్తూ ఇదిగో తల్లి పరిశుద్ధ దినములో ఆయా మేము కూడుకొని ఈ రీతిగా ఆయా స్తుతించి ఆరాధించుకునేందుకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి వందనాలు చెల్లిస్తూ వాక్యాన్ని మేము ధ్యానించుకుంటున్నాం తండ్రి. ఆయా మాకు జ్ఞానం దయచేయండి, వివేకం దయచేయండి, ఆత్మ నడిపింపు దయచేయండి. ఆయా వివరించగలిగే శక్తి, జ్ఞానం అయితే నాకు దయచేయమని, ఆయా వినగలిగేటువంటి చెవి, గ్రహించుకునే మనసు మాకందరికీ అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదిదై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలము కొన్ని తీసుకుని తనతో పాటు తన భర్తకు ఇచ్చను, అతడు కూడా తినను. అక్కడ స్త్రీ అనగా హవ్వ చేసినటువంటి ఈ పాపము, ఈ ఒక్క పాపము మానవ జాతి యొక్క మనిషి స్వభావాన్ని మొత్తం మార్చివేసింది. ఇక్కడ ఆమె ఆ యొక్క పండు చేత ఆకర్షించబడింది, మరులుగొనింది. ఆ పండును చూపులకు అందముగా ఉంది, శ్రేష్టంగా ఉంది, కనులకు ఎంతో ఆకర్షణీయంగా పండు ఆమెకు కనబడుతుంది. అందుచేత ఆమె ఆ పండు చేత ఆకర్షింపబడినదై ఆ పండుని పోసి దాన్ని తీసుకుని వచ్చి తన భర్తకు కూడా ఇచ్చినట్టుగా ఇక్కడ చెప్పబడుతుంది. ఆమెతో పాటు ఆమె భర్త కూడా ఆ పండ్లు తిన్నారు. తద్వారా ఆమె యొక్క స్వభావము మారిపోయింది. తద్వారా ఆమె యొక్క సంతతి అయినటువంటి మానవ జాతి మొత్తము కూడా పాప స్వభావానికి లోను కావాల్సి వచ్చింది. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గమనించాల్సింది పాపానికి ఏ విధంగా ఆరంభమైంది, పాపం అనేది ఏ విధంగా ఆరంభమైంది అనేది ఇక్కడ ఒక కారణం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె ఆ పండు చేత ఆకర్షితురాలైంది. ఈ లోకంలో మన కళ్ళు ఆకర్షిస్తుంటాయి. లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ అని చెప్తుంది బైబిల్. కాబట్టి ఈ నేత్రాశ అనేది చాలా ప్రమాదకరమైంది. అది పాపానికి దారి తీస్తుంది. మొదట మన ఈ లోకాల్లో మన కళ్ళ ద్వారానే ఏదైనా చూస్తాము, అది పాపానికి దారి తీయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి పిల్లరా, ఇక్కడ మనం ఆకర్షితులు కాకుండా ఉండడానికి మొదటిగా మనం ప్రయత్నం చేయాలి. కానీ ఈమె చేసినది ఆ పండు చేత ఆకర్షితురాలైంది. అందుని బట్టి యాకోబు భక్తుడు అంటాడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాల్లో ఆయన అంటున్నాడు, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ప్రతివాడు అనగా ప్రతి ఒక్కరు కూడా స్వకీయ దురాశ చేత, దురాశ, ఆశ వేరు, దురాశ వేరు, ఈడ్వబడుచున్నాం అనగా లాగబడుచున్నాం, ఆకర్షింపబడతా ఉన్నారు. ఆ రకంగా వారు శోధనలకు గురి అవుతున్నారు. ఇక్కడ హవ్వ విషయంలో కూడా అదే జరిగింది. ఆమె ఆ పండు ఆమెను అంత బాగా ఆకర్షించింది. ఆమె మరులు గొలిగి ఆ యొక్క పాపములోకి ఈడవబడింది, లాగబడింది.
చూడండి పిల్లరా, మన కోరికలు అనేటువంటివి మనల్ని ఆకర్షింపజేస్తుంటాయి. ఆ ఆకర్షణకు మనం గురి కాకూడదు. కోరికలు అనేవి ఇక్కడ చక్కగా భక్తుడు 14-15 వచనంలో కూడా అంటాడు, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. అవును, ఈ దురాశ అనేటువంటిది చాలా చెడ్డది. అది గర్భము ధరించి పాపాన్ని కంటుతుంది. పాపము పండితే మరణమే. కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. కాబట్టి మనం ఎప్పుడైతే మన కోరికలను అదుపులో పెట్టుకొని మనము ఏటికి కూడా ఈ లోక సంబంధమైన వాటికి ఆకర్షితులు కాకుండా మనల్ని మనం భద్రపరుచుకుంటూ ఉన్నప్పుడు పాపములో పడడానికి ఆస్కారం ఉండదు. ఎప్పుడైతే నువ్వు ఈ లోకానికి సంబంధించిన వాటిపైన ఆకర్షితులు అవుతుంటామో, మన కోరికలు విచ్చలవిడిగా ఉంటాయో, అప్పుడు మనం పాపములో పడడానికి అదే పెద్ద మార్గం అవుతుంది, సమస్యగా కూడా తయారవుతుంది. పాపం అంటే ఏదో పెద్ద భయంకరమైనటువంటి నేరమో లేకపోతే గేదెలు చేయని అవసరం లేదు. ఇక్కడ కేవలం మన యొక్క కోరికలు, మన యొక్క ఆశలు, మనకున్నటువంటి ఆ యొక్క మరులుబడి వాటిపైన ఆకర్షితులే మనం పాపంలోనికి ఈజీగా పడిపోయేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. పిల్లరా చూడండి, మన కొన్ని రెఫరెన్స్లు చూద్దాము. అక్కడ పాపం అంటే మరొక విషయంలో దేవుని వాక్కులకు అవిధేయత. దేవుని వాక్కులకు అవిధేయత, దాటికి వ్యతిరేకంగా తిరుగుబాటే. ఇక్కడ ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞకు మీరారు. మీరు ఆ పండు దినమున మీరు చనిపోతారని చెప్పాడు. కానీ మీరేం చేశారు? దేవుని వాక్కులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఆ ఏదైనా వనంలో జరిగినట్టు ఆ యొక్క ఆది దంపతులైనటువంటి ఆదాము హవ్వల యొక్క ఆ యొక్క తిరుగుబాటే పాపానికి దారితీసింది. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్తుంది బైబిల్. కాబట్టి దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా జరిగేటువంటి ఆ తిరుగుబాటే పాపానికి దారితీసింది. ఆయన విధించినటువంటి నియమాలు నిబంధనలకు కట్టుబడకపోవడమే పాపం అంటే. సొంత ఇష్టం ప్రకారం అహంతో ప్రవర్తిస్తూ దేవుని సంకల్పాన్ని బట్టి సొంత దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి కాకుండా సొంత కోరికలను అనుసరిస్తూ జీవించడమే పాపం అని బైబిల్ తెలియజేస్తుంది. పిల్లరా, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో పాపాల గురించి కొన్ని రకాలైనటువంటి పాపాలు మనము ఏమేమి ఉన్నాయో ఇక్కడ మనం తెలుసుకుందాం. 1 యోహాను పత్రిక 5:17 గల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కాదు. సకల దుర్నీతి కూడా పాపమే అంటాడు. అనగా దుర్నీతి అనగా నీతిగా ఉండకుండా ఉండడమే. అది ఏదైనా కావచ్చు, మన సొంత కోరికలు కావచ్చు, సొంత ఉద్దేశాలు కావచ్చు, సొంత ఆశలు కావచ్చు, దేవుని యొక్క ఆజ్ఞలకు అవిధేయత కావచ్చు. ఇదంతా కూడా సకల విధమైనటువంటి దుర్నీతి. దుర్నీతి అనగా దేవునికి విరుద్ధంగా పనిచేసేదంతా దుర్నీతిగా చెప్పబడుతుంది. కాబట్టి సకల దుర్నీతి కూడా పాపమే అని ఇక్కడ బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే యాకోబు పత్రిక 4:17 చూసినట్లయితే, కాబట్టి మేలైనది చేయనెరిగియో అలాగూ చేయని వానికి పాపము కలుగును అంటాడు. మేలైనది చేయనెరిగి అనగా మనము మేలు చేయడం మనకు తెలుసు, కానీ అలా చేయకపోవడం అనేది కూడా పాపమే. మనం మేలు చేయడం తెలిసినప్పుడు తప్పకుండా నువ్వు దాన్ని చేయగలగాలి, కానీ అలా చేయకపోవడం కూడా అది పాపం అవుతుంది. పిల్లరా గమనించండి, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనంలో పాపాన్ని గురించినట్లు నిర్వచనాలు మనము చూస్తున్నాము. అనుమానించువాడు తినే ఎడల విశ్వాసం లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. ఇక్కడ పౌలు గారు అంటారు, విశ్వాసము మూలము కానిది ఏదో అది పాపం అంటున్నాడు. ఇది ఆహార నియమ నిబంధనల గురించి ఆయన చెప్తూ ఈ మాట చెప్తున్నాడు. అనగా నువ్వు విశ్వసించి దాన్ని తింటే నీకు పాపంగా ఉన్నది.
ఇక్కడ విశ్వాసం మూలంగా కానిదేదో అదే పాపం. కాబట్టి ఇక్కడ మనకు ఆహారం గురించి ఆయన వివరణిస్తూ ఆ మాట చెప్తున్నాడు ప్రియులారా. అలాగే ఇప్పుడు ఆదాము హవ్వలు పాపములో పడ్డారు. ప్రధాన కారణం ఇక్కడ హవ్వ. పురుషుడిగా ఆదాము పాపములో పడల. కాకపోతే ఆదాము మోసపోలేదు కానీ తన భార్యకు అయినటువంటి హవ్వ మాటలకు ఆయన లొంగిపోయాడు. తద్వారా ఇద్దరు పాపంలో పడ్డాడు. ఆయన ప్రత్యేకంగా పాపం చేయకపోయినప్పటికీ ఆయన తనకి ఇవ్వబడినటువంటి భార్య మాటలకు లొంగిపోవడం ద్వారా కూడా ఇక్కడ పాపంలో పడడానికి స్కోప్ ఉంది. కొన్ని సందర్భాల్లో మన విషయంలో కూడా భార్యాభర్తలు ఇద్దరిలో కూడా ఎవరు ఒకరి మాటలకు ఒకరు లొంగిపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో అవి మన పాపాలకు లేకపోతే అవి దేవునికి అవిధేయతకు కారణం కావచ్చు. ఏ ఒక్కరము స్పష్టంగా కారణం కాకపోవచ్చు, కానీ మనం దేనికి లొంగాలి, దేనికి విధేయత చూపాలి, ఏ మాట తీసుకోవాలి అనేది కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉండేది అన్ని కూడా పాపం కిందకి వస్తాయి. కాబట్టి అది ఎవరు చెప్పినా దాన్ని మనం తీసుకోకూడదు. అది భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, దేవునికి అవిధేయత చేకూర్చేటువంటి మాటలు ఎవరు బోధించినా వాటిని మనం తీసుకోకూడదు. మనం కొన్ని సందర్భాల్లో భార్యే కదా, అలాగే భర్తే కదా, మన బంధువులే కదా అని వారి పైన ఉన్నట్టు ఆ ప్రేమ ఉదార భావంతో కొన్ని సందర్భాల్లో మనం వారి మాటకు విలువిస్తాము. తద్వారా ఏమవుతుంది, అది మనకి పాపం అవుతుంది. ఇక్కడ ఆదాము చేసిన పని అదే. తన భార్య దేవుడు తినవద్దని తనకు ఆజ్ఞాపించినటువంటి ఆ ఫలం నుంచి కొన్ని తీసుకొచ్చి తన భర్తకు ఇవ్వడం ద్వారా ఆయన కూడా భార్య ఇచ్చింది కాబట్టి ఆమె ప్రేమకు ఆయన అక్కడ దాసుడైపోయి అవి తీసుకొని తినడం ద్వారా పాపములో పడిపోయినాడు. చూడండి పిల్లల మొదటి తిమోతి పత్రిక 2:14 చూస్తే ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అది ఆదాము అయితే మోసపరచబడల, కానీ స్త్రీ మోసపరచబడింది, అపరాధంలో పడింది. ఆ ప్రకారంగానే ఈనాడు ఆ పాపం అనేటువంటిది ప్రపంచం గమనాన్నే మార్చివేసేసింది. ప్రపంచాన్ని ఈ పాపము తల్లకిందులుగా చేసింది. ఆదాము హవ్వల యొక్క ఆ స్వభావము మానవ జాతి అంతటి పైన కూడా ప్రభావాన్ని చూపించింది. ప్రియులారా చూడండి, ఇక భూమి మీద మనుషులు జరిగిన తర్వాత మనుషుల్లో పాప ప్రవృత్తి అనేటువంటిది పెరగడం ప్రారంభమైంది. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. భూమి మీద మనుషులు విస్తరించడం ఆరంభింపబడింది. ఈ యొక్క ఎప్పుడైతే మనుషులు భూమి మీద విస్తరించడం జరిగిందో నరుల యొక్క స్వభావము స్పష్టంగా కనబడుతుంది. ఆ యొక్క మానవులలో ఉన్నటువంటి ఆ పాప స్వభావము, తిరుగుబాటు స్వభావం, ఆజ్ఞ అతిక్రమము, దేవునికి వ్యతిరేకంగా జీవించడం, దేవుని ఆజ్ఞలకు దేవుని నిబంధనలకు మీరడం అనేటువంటిది స్పష్టంగా ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. కయ్యూను హేబేలుగా అక్కడి నుంచి కూడా మనం చూడొచ్చు, కయ్యూన్లో చూడొచ్చు. తర్వాత వచ్చినట్టు ప్రతి ఒక్కరిలో కూడా వారి వ్యతిరేక స్వభావం, దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేక స్వభావం మనం అక్కడ గమనించవచ్చు. అందుచేత దేవుడు గమనించాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదిగా ఉంది. కాబట్టి పిల్లల ఇక్కడ భూమి మీద ఈ పాపం అనేటువంటిది ఆ విధంగా విస్తరించింది. అలాగే 8వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే, ఇప్పుడు యెహోవా ఇంపైన సువాసన గ్రహించి ఇక మీదట నరులను బట్టి మరలా భూమిని మరలా శపింపను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. ఇది నరుల హృదయాలోచన అనేది వారి బాల్యం నుంచి కూడా చెడ్డదే. కాబట్టి దేవుడు ఇక్కడ ఉపేక్షించాడు నరుల్ని. గమనించండి, ఈ రీతిగా భూమి పైన నరుల యొక్క పాపం అనేటువంటిది నరులు పెరగడం,
విస్తరిస్తున్న దాంతో పాటు పాపం కూడా విస్తరించడం ఆరంభింపబడింది. ఇప్పుడు మనము శ్రమల యొక్క ఆరంభాన్ని గురించి తెలుసుకుందాము. గమనించండి ప్రియులారా, ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం చూస్తే, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. చూసారా, ఇక్కడ దేవుడు ఆదాముకు ఇస్తున్నట్టు శాపం. నేను నీకు ఆజ్ఞాపించినటువంటి మాటను వ్యతిరేకించి నీవు తినవద్దని నేను నీకు చెప్పినటువంటి ఆ యొక్క ఫలవృక్షము యొక్క పండ్లను మీరు తిన్నారు కాబట్టి నీ నిమిత్తము నీ నేల శపించబడినది. కాబట్టి నీవు బ్రతుకు దినములన్నిట ప్రయాసతోనే, ప్రయాస అనగా శ్రమ, ఈ రకంగా మానవునికి శ్రమ అనేటువంటిది ఆరంభమైంది. ఆ యొక్క భూమి పంటను సేద్యపరుచుకొని ప్రయాసతో దాని పంట తింటావని అక్కడ ఆయన దేవుడు ఆదాముకు శాపము వచనాలు ఇస్తా ఉన్నాడు. గమనించండి ప్రియులారా, ఇక్కడ ఆదాము చేసినటువంటి ఆ తిరుగుబాటుతనం అనగా ఆజ్ఞ అతిక్రమము వారి యొక్క శాపానికి, దేవుని కోపానికి అది గురి చేసింది. ఇక్కడ ఈ మానవులకు ఉన్నటువంటి శ్రమలు అనేటువంటివి చాలా ఎన్నో రకాల శ్రమలు. ఈ శ్రమల గురించి ప్రసంగి గ్రంథంలో కానీ యోగ గ్రంథంలో కానీ వారు వివరిస్తారు. ప్రసంగి గ్రంథంలో 2:22-23 చూస్తే, ప్రసంగి గ్రంథము 2:22-23, నరునికి తటస్థించు ప్రయాస అంతటి చేత వాడు తలపెట్టు కార్యములన్నింటి చేతను వానికేమి దొరుకును. వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు. రాత్యందైనను వాని మనసులకు నెమ్మది దొరకదు. ఇది వ్యర్థమే. మానవుడు ఈ రకంగా శ్రమల పాలయ్యాడు. ఇదంతటికి కారణం ఏంటంటే, ఆనాడు ఆదాము చేసినటువంటి ఆ యొక్క ఆజ్ఞాతిక్రమము తద్వారా మానవ జాతి పాపములో పడింది. ఆ పాపము ద్వారా వచ్చిన జీతము మరణము. ఆ తద్వారా వారు ఇక్కడ శ్రమలు అనేటువంటి విస్తరించాయి. ఇక ఈ శ్రమల గురించి మనం అపోస్తులైనటువంటి పౌలు గారు ఆయన చెప్తూ, ఈ యొక్క మానవులే కాకుండా సృష్టి యావత్తు కూడా శ్రమ పడుతూ వేదన చెందుతున్నట్టుగా పౌలు గారు వివరిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 21వ వచనంలో, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ఇక్కడ గమనించండి పిల్లరా, ఇక్కడ సృష్టి యావత్తు కూడా ప్రసవ వేదన పడుతుందట. ప్రసవ వేదన పడుచు మూలుగుచున్నది అనగా శ్రమ అనేటువంటిది మానవ జాతికే కాకుండా యావత్తు సృష్టి కూడా ఇక్కడ శ్రమలు పడుతూ ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. చూడండి, ఆదాము హవ్వల ద్వారా లోకంలో పాపం ప్రవేశించి దాని ద్వారా శ్రమ వేదన ఆరంభము అయ్యాయి. చూడండి ప్రియులారా, యేసు ప్రభు అయితే ఈ పాపములకు మనకు విముక్తి కలుగజేయడానికి ఆయన ప్రత్యేకంగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. 1 కొరింథీ 5వ అధ్యాయము 1 కొరింథీ 15వ అధ్యాయము 21-22 వచనాల ప్రకారంగా, మనుషుని ద్వారా మరణము వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందరూ అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుచున్నారు. ఇక్కడ ఆదాము చేసిన పాపం ద్వారా లోకము అందరూ పాపంలో పడిపోయారు. అలాగే ఆదాము మొదలుకొని మోసే వరకు అందరూ పాపం చేశారు. అయితే యేసు క్రీస్తు ద్వారా మానవుని పాపానికి నివృత్తి కలిగింది. ఆయన ఆ మరణాన్ని తీసివేశాడు. అదే ఇక్కడ భక్తులు చెప్తున్నారు, ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుతున్నారు అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుచున్నాం. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా, ఈ విధంగా ఈ లోకంలో
పాపం అనేటువంటిది ప్రవేశించింది. తద్వారా శాపం అనేటువంటిది, ఆ శాపానికి వచ్చినట్టు ఫలితమే శ్రమలు. ఆ శ్రమలను మనము ఈనాడు లోకము, సృష్టి యావత్తు, మానవ జాబితా అంతా కూడా అనుభవిస్తున్నాం. ఈ శ్రమల నుంచి మానవాళిని తప్పించడానికి యేసుక్రీస్తుగా ఆయన ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చి మన పాపముల నిమిత్తం ఆయన శిలువలో మరణించి పునరుత్థానుడై తిరిగి లేచినందువల్ల మన పాపాలకు విడుదల దొరికింది. ఎలాగో ఆదామునందు అందరూ ఎలాగో మరణించారో ఆ రీతిగానే యేసుక్రీస్తు మరణము ద్వారా మనమందరము కూడా జీవిస్తున్నామని మీకు వాక్యం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆస్వాదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును, సమాధానమును, శాంతి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము కూడి ఉన్న మనందరి మీద ఉండునుగాక. ఆమేన్. మరణపు ముళ్ళను విరచి సాధ్యమా